కేంద్ర నిధులు పక్కదారి పట్టించడం వల్లే 4 నెలలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు లేవని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ సంఘం నాయకులు చంటిబాబు పేర్కొన్నారు. ఇక పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కుల రాజ్ కుమార్ సంఘం నాయకులు చంటిబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైం విధానాన్ని రద్దు చేసి మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష అభియాన్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా గత 10 ఏళ్ల నుండి కేటాయించలేదని, కేంద్రం ఇచ్చే నిధులను సైతం జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే ఈ రోజు సర్వశిక్ష అభియాన్ సంక్షోభంలో కూరుకుపోయిందని, అందులో పనిచేసే కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని వారు విమర్శించారు. ఈ రోజుకి 9వ రోజు జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ నిర్ణయం కూడా స్టేట్ నాయకులకు అందకపోవడం వలన మరి సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఆనాడు జగన్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఈనాటికి కూడా ఈ 4.5 సంవత్సరాలు గడిచిన్నది. ఇప్పటికీ కూడా ఎటువంటి హామీను సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున అమలు చేయలేదన్న బాధతో ఈ రోజుని ఆనాడు పాదయాత్రలో అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను పదవిలోకి వచ్చి వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఆ విషయంలో మీరు ఏ ఇబ్బంది పడకూడదని ఇచ్చిన హామీల ప్రకారంగా ఈనాటికి కూడా హామీలను నెరవేర్చలేదన్న ఉద్దేశంతో సమ్మె బాట పట్టడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఈ రాబోయే నూతన సంవత్సరంలోనైనా మరి జగనన్న మాయందు దయ ఉంచి మరి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నాం. ఇంకను నిర్ణయం తీసుకుపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున కోరడం జరుగుతుంది. 9వ రోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె మొదలైంది. ప్రభుత్వ వైఖరి ఏమాత్రం బాగోలేదు. పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి పార్ట్ టైం టీచర్ దగ్గర నుంచి 7,000 జీతగాడి దగ్గర నుంచి 18,000 జీతగాడి వరకు ఇవాళ సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం తప్పితే, మీకు మినిమం టైం స్కేల్ ఇస్తున్నాం అని చెప్పి జీవోలు ఇవ్వడం తప్పితే 4.5 ఏళ్లలో ఆ జీవోని అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒకే రకమైన పని చేసిన వాళ్ళకి ఒకే రకమైన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం అని. ఈ తెలుగు రాదేమో మరి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయటం లేదంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరోపక్క ఛత్తీస్గఢ్, పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేసి, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు హామీ ఇచ్చారు రెగ్యులర్ చేస్తానని చెప్పి, అందరినీ చేస్తానన్నారు. మరి ఇవాళ ఒక్కళ్ళని కూడా చేయలేదు. 2014 ముందు వరకు పనిచేసిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి ఊరుకున్నారు. మరి 2005 నుంచి పనిచేస్తున్నటువంటి ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి ఒక్కళ్ళ పేరు కూడా అందులో లేకపోవడం అనేటువంటిది మీరు ఆలోచించాలి. తక్షణం మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి, అందరినీ రెగ్యులర్ చేయాలి. అలాగే వేతనాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలి. ఈ పార్ట్ టైమ్ సిఆర్పీనా ఇతర డిపార్ట్మెంట్ల అనే దాంతో భేదం లేకుండా 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసేంత వరకు కూడా ఈ సమ్మె పోరాటం కొనసాగిస్తామని చెప్పి పట్టుదలతో ఉద్యోగులు పోరాడుతూ ఉన్నారు. దానికి సిఐటి పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. అవసరమైతే సిఐటి సంఘాలన్నింటినీ కలిపి ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి మద్దతుగా కూర్చోబెట్టి మీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరీ అమలు చేయించుకుంటాం ఈ డిమాండ్లు అనేటువంటిది